ఒక ప్రాముఖ్యమైన విషయం మీ దృష్టికి తెచ్చి ముగిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు 2 కార్యాలు చేయడానికి దిగి వస్తాడు. రాసి పెట్టుకోండి, గుండెల మీద రాసి పెట్టుకోండి. పేపర్ మీద రాస్తే రాయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. కానీ గుండెల మీద రాసి పెట్టుకోండి. 2 కార్యాలు. పరిశుద్ధాత్మ వరములు ఇవ్వడానికి వస్తాడు. మీలో తానే ఫలించడానికి వస్తాడు. ఆత్మ ఫలమేమనగా అది విశ్వాసి ఫలం కాదు. బాగా గమనించాలి. చాలామంది పాస్టర్లకి క్లారిటీ ఉండదు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం. విశ్వాసి ఫలం కాదు, అది ఆత్మఫలం. ఆత్మఫలములు కాదు, ఉల్లు లేదు అక్కడ. ఆ 9 కలిసి ఒకటే పండు. 9 తొనలు కలిగిన ఒక్క పండు. 9 తొనలు కలిగిన ఒక్క పండు ఆత్మఫలం. నీలో ఆయన ఫలిస్తాడు, వరములు ఇస్తాడు. నీలో ప్రేమ, సంతోషం, సమాధానం ఆయన ఫలం. అన్య భాషలు, అర్థం చెప్పేవరం, విశ్వాసము, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన, ఇవన్నీ అద్భుత కార్యాలు చేసే స్వస్థపరిచే కృపావరాలు, ఇవన్నీ ఆయన మీకు ఇచ్చే వరాలు. వరములు, ఫలము ఒక సెక్షన్, అదంతా ఒక కార్యం. ఇంకొక కార్యం ఏంటి తెలుసా? నీ క్యారెక్టర్ని సమూలంగా మార్చడానికి వస్తాడు. నిన్ను పూర్తిగా మార్చడానికి వస్తాడండి బాబు. నేను పొరపాటున నోరుజారు చెప్పట్లేదు, ఖచ్చితమైన లేఖన సత్యం చెబుతున్నా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు, ముగించేస్తాను నేను. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దయచేసి జాగ్రత్తగా చూసి చదవండి అందరూ కూడా. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఏము చేయబడుచున్నాము? మార్చబడుచున్నా. అది ఉండాలి బాబు. పరిశుద్ధాత్మను పొందానని చెబుతారు, అవునా? తర్వాత ఏం జరిగిందంటే అన్య భాషలు వచ్చినాయండి. చాలా సంతోషం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. నేను పచ్చి పెంతుకొస్తుండే, కరడు గట్టిన పెంతుకొస్తుండే. నేను భాషల్లో మాట్లాడుతాను, మీకు తెలుసు. భాషల్లో స్తుతిస్తాను ప్రభువును. భాషలకు నేను ఏమాత్రం వ్యతిరేకిని కాదు, ప్రవచనాలు వ్యతిరేకిని కాదు. నేను లేస్తే కూర్చుంటే ప్రవచిస్తూనే ఉంటాను. నేను క్యాజువల్గా మాట్లాడుతూ నేను ఉట్టిగట్ట చెప్పిన విషయాలు ఎన్నో నెరవేరిన, వేల కొద్ది. ఐ బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. మామూలుగా ఇలా జరుగుతుంది అంటే అది జరిగిపోద్ది అంతే. నేనేమి సీన్ క్రియేట్ చేయను. ఇది యెహోవా వాక్ అట్లా మాట్లాడు, సింపుల్గా చెప్తాను, జరిగిపోద్ది అది. అలా వేల ప్రవచనాలు మంచిది. అన్య భాషల వరము చాలా క్షేమాభివృద్ధికరమైంది. ప్రవచన కృపావరము క్షేమాభివృద్ధికరమైంది. స్వస్థతలు జరుగుతాయని నమ్ముతున్నాను. నమ్మకపోవడం ఏంటి? నాన్ సెన్స్. నాకే జరిగిందండి స్వస్థతలు. నేను నమ్మకపోవడం ఏంటి? ఈరోజు బ్రతుకున్నానంటే ఎలా బ్రతుకున్నాను మరి? డాక్టర్లు ఆశ వదిలేశారు, 15 రోజుల్లో పోతాడన్నారు. దేవుడు బ్రతికించాడు. నాకు కనపడ్డాడు ఆయన. నా కుమారుడు నేను తీసుకుపోవడానికి రాలేదు, ఇంకా చాలా కాలం బ్రతుకుతావు, నేను అప్పగించిన పని ముగించడానికి త్వరపడు
అని చెప్పాడు. 3:30 నిమిషాలు నా ముందున్నాడు యేసయ్య. కలగనలేదు నేను. అది కల అయితే మరి నేను పొందిన స్వస్థత కల నిజమా? స్వస్థపరిచే వరం నేను నమ్ముతున్నాను. ఎవడైనా నమ్మకపోతే నాకు ఎటువంటి వివాదం లేదు వాడితో. ఓ పాస్టర్ గారు నాతో వాదించాడు, స్వస్థత పరిచే వరం లేనే లేదండి అంటే. రైట్ అండి అన్నాను నేను. స్వస్థతలు జరగవండి. అవును, కరెక్ట్ చెబుతున్నావు నువ్వు అని చెప్పా. ఏంటి మీరు ఎదురు వాదిస్తారేమో అనుకున్నాను అన్నాడు. ఎందుకు వాదిస్తాను? నువ్వు నీ అనుభవ సాక్ష్యం చెబుతున్నావు, నేనెందుకు వాదిస్తాను? స్వస్థతలు జరగవంటే మీ సంఘంలో జరగవు, వరాలు లేవంటే నీకు లేవు. అది నీ సాక్ష్యం బాబు, ఉన్నాయి అనేది నా సాక్ష్యం. అనవసరంగా వాదించను నేను. మన ఇంట్లో చక్కెర అయిపోయింది, పంచదార అయిపోయిందంటే అర్థం ఏంటి? దేశంలో పంచదార లేదనే. మన ఇంట్లో అయిపోయిందంటే పోయి కొనుక్కు రావాలి కిరాణా కొట్టుకెళ్ళి. అలాగే వరాలు లేవు, ఫలం లేదు అని అంటే వీడి ఇంట్లో కరువు వచ్చింది, దేశంలో రాలేదు, లోకంలో రాలేదు. వరములిచ్చే పరిశుద్ధాత్ముడు ఇంకా దేశంలో సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు లేదంటే నీ దరిద్రం అది. నీ దరిద్రం నేను ఎందుకు కాదంటాను? ఆ దరిద్రం పోగొట్టుకో, మోకరించి ప్రార్థన చేయి. నీకేమేమి లేదు అన్ని ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే చాలా సంతోషం, నీకు పరిశుద్ధాత్మాభిషేకం వచ్చింది, నీలో వరాలు వచ్చినాయి. బట్ వాట్ అబౌట్ ద సెకండ్ యాక్టివిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేస్తాడు అని చెప్పిన రెండవ కార్యము జరిగిందా? వరములిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మన క్యారెక్టర్ కూడా మారుస్తాడని బైబిల్లో ఉందా లేదా? ప్రభువగు ఆత్మచేత, ప్రభువగు పరిశుద్ధాత్మ చేత మనము మార్చబడుచున్నాం అని ఉందా? మార్చబడుచున్నామనే సాక్ష్యం మన బ్రతుకులో ఉందా? మార్చబడుచున్నామని లేఖనం ఉంది 2 కొరింథీ 3:18. మార్చబడుచున్నాను అనే సాక్ష్యం మన బ్రతుకులో ఉందా? వరాలున్నాయి కానీ క్యారెక్టర్ చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంతమందిలో ఉంది? చాలామంది విశ్వాసులలో వరములున్నవి కానీ ఈ మార్చబడే కార్యక్రమం జరగలేదు. అన్య భాషలు మాట్లాడతారు కానీ పిరికోడండి. నేను బ్రదర్ ఇమ్రాన్ అనే ముస్లిం ముస్లిం అపాలజిస్ట్ బ్రదర్ ఇమ్రాన్తో మాట్లాడినప్పుడు, మా తల్లి సంఘాలు కదా, తల్లి సంఘం పెంతకోస్తు సంఘాలకు ఫోన్ చేసి చెప్పా, రండి మీరు కూడా రండి పబ్లిక్ గార్డెన్ కంటే. ఒక్కరు రాలేదు. మళ్ళీ సంఘాల్లో ప్రకటించుకున్నారు, ఎవ్వరు వెళ్ళకండి. రంజిత్ తోఫీర్ అనవసరంగా ముస్లిమ్స్తో పెట్టుకున్నాడు. వాళ్ళు తల్వార్లు పట్టుకొని వస్తారు, అందరినీ కోసి పారేస్తారు, రక్తపు టేరులు పారుతాయి. ఎందుకండి? ఎందుకు చంపుతారండి? ముస్లిమ్స్ అయితే మనుషులు కాదా? మానవత్వం లేదా? మనం మంచిగా మాట్లాడదాం ప్రేమగా, ఎందుకు నన్ను చంపుతారు? అంత పిచ్చోళ్ళ వాళ్ళు. అందులో స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చి అందరి ముందు అందరు వీడియోలు చూస్తుంటే నన్ను చంపుతారా? అంత బుద్ధిహీనులా? మాట్లాడదామని డిబేట్కు పిలిచారు, వెళుతున్న 25,000 మంది ముస్లిం సోదరులు సోదరీమణులు వచ్చారు. నా యేసు ఎందుకు లోకరక్షకుడు, నేను నమ్మే బైబిల్ ఎందుకు దేవుని గ్రంథము లాజికల్గా వాళ్ళకి చెప్పే అవకాశం నాకు దొరికింది. రండి అన్నయ్య, అందరు రండి అంటే ఒక బ్యాప్టిస్టోడు రాలేదు, పెంతకోస్తోడు రాలేదు, హెబ్రోడు రాలేదు. ఎవడైనా వస్తే ఒట్టు ఒక్క 300 మంది అగాపే వాళ్ళు వచ్చారు. ఓన్లీ అగాపే చర్చ్. ఇంత పిరికోళ్ళు అయితే రేపు అబద్ధ క్రీస్తు పరిపాలనలో సువార్తలా చేస్తారు, ఆత్మలు ఎట్లా సంపాదిస్తారు?
ఏమిటంత భయం? చంపుతారా? చచ్చిపోదాం. వాడు చంపకపోతే ఇంకొన్ని 4 రోజులు అయ్యాక నువ్వు చావవా? వాడు చంపలేదనుకో, మరి నువ్వు చావవా? ఇప్పుడు ఎంత తిక్కలోళ్ళండి. దేవుణ్ణి నమ్మినవారు, రక్షణ పొందినవారు, నూతన జన్మ పొందినవారు, అందులో మళ్ళీ అన్య భాషలు మాట్లాడేవాడు చావుకు భయపడ్డం ఏంటండి? వరాలు కలిగిన వాళ్ళు చావుకు భయపడ్డం ఏంటి? ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు 2 కార్యాలు చేయడానికి వచ్చాడు. ఒక కార్యమే జరిగింది, ఇంకో కార్యం జరగలేదు. వరములు ఇవ్వడం జరిగింది కానీ స్వభావ మార్పు జరగలేదు. స్వభావ మార్పు పేతురుకు జరిగింది, యోహానుకు జరిగింది, శిష్యులకు జరిగింది. స్వభావ మార్పు జరగక ముందు అందరూ యేసుని ఎరగనని బొంకారు. కానీ వాళ్ళ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చినాక భయం అనేది ఎగిరిపోయింది. పునరుద్ధానమును గూర్చి బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. ఏం చేస్తారో చేసుకోండి, యేసు లోక రక్షకుడు అంతే, ఇది ఏమైనా చేసుకోండి. ఆ అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో చెప్పారు. ప్రధాన యాజకులు వాళ్ళు వచ్చి యేసు నామాన్ని బట్టి మీరేం మాట్లాడకండి అని అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేమో. వీళ్ళేనండి పారిపోయినోళ్ళు వీళ్ళు. ఇప్పుడు అంటారు, నువ్వు నమ్మకపో, మరి ఎవరిని వలన నన్ను రక్షణ కలుగదు. ఏంటి ఇంత ధైర్యం? వచ్చేటప్పుడు దారిలో మాకు మేడగది తగిలింది సార్. ఆన్ ద వే అప్పర్ రూమ్ మేడగది. అరే నా బ్రతికే మారిపోయింది, మనసే మారిపోయింది, స్వభావం మారిపోయింది, పిరికితనం పారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించండి. పిలిచేటప్పుడే కరెక్ట్గా పిలవండి, క్లారిటీ ఉండాలి. దేవా నాకు వరములిచ్చుట మాత్రమే కాదు, నా బ్రతుకు మార్చడానికి రండి, నా స్వభావం మార్చడానికి రండి అని పిలవండి. పేతురు యోహానుల స్వభావం మారిపోయింది, లేఖనంలో ఉంది. రంజితో వీరి స్వభావం మారిపోయింది, మీ కళ్ళ ముందే కనబడుతున్నాను నేను. ఇంకేం ఆధారాలు కావాలి? నాకు జరిగిన అద్భుతం మీకు తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తప్పకుండా ఒక బలమైన సింహములాగా తయారు చేసి నిలబెడతాడు. చిట్టెలుకవు కావచ్చు, పిల్లుకున్నవు కావచ్చు. గాడ్ విల్ మేక్ యూ ఎ మైటీ లయన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకని ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఫిలదెల్ఫియా సంఘం మొదటి శతాబ్దంలో అనేకమైన హింసలు వచ్చినాయి. అయినా సరే నీవు నా నామమును ఎరుగననలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని దెబ్బలైనా కొట్టు, యేసేనా రక్షకుడు అన్నాడు. ప్రియులారా, పాత పాటలు చాలా అద్భుతమైన ప్రత్యక్షతల ఊటలు. పాత పాటలు అద్భుతమైన ప్రత్యక్షతల ఊటలు అని చెప్తున్నా నేను. మనం వాటిని సింపుల్గా తీసుకుంటాం, సింపుల్గా పాడేస్తుంటాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట ఉంది కదా, అందులో దైవజనుడు ఎంత అద్భుతంగా రాశాడండి. త్రిత్వాన్ని వర్ణించాడు, త్రిత్వాన్ని స్తుతించాడు, త్రిత్వాన్ని ప్రశంసించి పొగడి ఘనపరిచాడు. అందులో పనిలో పనిగా
విశ్వాసులకు కూడా కొన్ని చురకలు పెట్టాడు. నాకు ఎంత ఇష్టమో పాత పాటలు చెప్పలేను. నేను కూడా దాదాపు 100 పాటలు రాశాను, కానీ నేను ఎప్పుడు మనసారా చిత్తశుద్ధితో యథార్థంగా చెప్పుకుంటాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల స్థాయి వేరు. మనం ఎన్ని రాసినా ఆ పాటల స్థాయి మనకు లేదు. అది సింపుల్ పాట చూడండి, మనం పాడదాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైన నిన్ను వర్ణింపగలరా. వరదూతలైన నిన్ను వరదూతలైన నిన్ను వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడా. పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడా. నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైన ఎంత అద్భుతంగా వర్ణించాడు చూడండి. నిరుపమ అంటే ఉపమించడానికి అవకాశము లేనంత అగోచరమైన, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనంత అద్భుతమైన నిరుపమ. 3 చెప్పాడు. బల, బుద్ధి, నీతి. బలం అంటే మీకు తెలుసు, బలం. బుద్ధి అంటే జ్ఞానం, నీతి. వర్ణించలేనంత నీతి, శక్తి, ఏమండి, జ్ఞానం. వర్ణింపనలవి కానీ జ్ఞానము, నీతి, శక్తి అనే ప్రభావము, వెలుగులు వెదజల్లువాడా, పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా. ఒక చిన్న పాట మీద ఒక గ్రంథం రాయొచ్చు, అంత రాశారు భక్తులు. దేవునితో నడిచారు, పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళు. పోల్చలేనంత, ఉపమించలేనంత, అర్థముగానంత నీతి, బలము, జ్ఞానము కలిగిన వాడా, పరిశుద్ధ జనకుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా. త్రిత్వం. మొదటి చరణం జనకుడు, తండ్రి గూర్చి రాశాడు. 2వ చరణం కుమారుడు గూర్చి రాశాడు. పరిశుద్ధ తనయుడా, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ. నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. ఎంత అద్భుతం. 2వ వ్యక్తి పరిశుద్ధ తనయుడు, కుమారుడు, నరులను రక్షించే కరుణా సముద్రుడు. 3వ వ్యక్తి గురించి రాశాడు. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ. ఏంటేంటేంటేంటి అక్కడ చురుకబెట్టాడు, కర్రు కాల్చి వాత పెట్టాడు. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ. పరమానంద ప్రేమ భక్తుల కిడుమ. వరములిచ్చే ఆత్మదేవా, చాలా వరాలు ఇచ్చావు, నేను ఇచ్చిన వరాలు చాలు, కానీ ఇంకొకటి ఇవ్వు మాకు, ప్రేమ. వరములెన్నో పొందాము కానీ ప్రేమను పొందలేకపోయాం. అది మంచి వాత పెట్టాడు భక్తుడు అక్కడ. అన్య భాషలు మాట్లాడతాము, ప్రవచనాలు చెబుతాము,
గొప్ప గొప్ప మర్మాలు మాట్లాడతాము, ప్రసంగాలు చేస్తాము, కానీ సాటి విశ్వాసిని ప్రేమించలేమయ్యా. అది కూడా ఇవ్వవయ్యా. ఎన్నో వరములు ఇచ్చావు, అద్భుత కార్యాలు చేశావు, చూపించావు, కానీ ప్రేమ మాలో పుట్టించని పాట రాశాడు భక్తుడు. అర్థం చేసుకోకుండా పాడేస్తూ ఉంటాం. ఏంటి పాడుతున్నావు, ఏమైనా అర్థమవుతుందా? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు ఫిలిప్పు, ఇథియోపియుడైన కందాకేరాని మంత్రిని. అసలు క్రైస్తవులారా, మీరు పాడుచున్నది గ్రహించుచున్నారా? ప్రేమ ఉందా? వరాలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ప్రేమ ఉందా? ఒక్క ప్రేమ గల పలకరింపు ఉందా? పలకరిస్తే కరిచినట్టుంది, పలకరిస్తే కరిచినట్టుంది. ప్రేమ లేదు. వ్యభిచారములో పట్టబడ్డ ఒక స్త్రీని యేసయ్య, అమ్మా వారు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను, వెళ్ళమ్మ, ఇక్కడి నుంచి పాపము చెయ్యకన్నాడు. నువ్వు చెప్పగలవా ఆ మాట? చిచి, పనికి మాలింది అని అసహించుకుంటాం మనం. జక్కయ్య పాపి అయిన మనుష్యుడు, అందరు అసహించుకుంటే, జక్కయ్య దిగునండి, ఇంట్లో ఉండాలి ఇవాళ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సమరయ స్త్రీ అందరి మధ్యలో నడవలేక రహస్యంగా ఒక్కతే వచ్చింది బావి దగ్గరికి. యేసయ్య కనపడ్డాడు. అమ్మ, దాహానికి నీళ్ళు. మీరు యూదులు కదా, మేము అంటరాని వాళ్ళం కదా, నీళ్ళు నన్ను అడుగుతావేంటి అయ్యా అంటే, నేనెవరో నీకు తెలిస్తే ఈ మాట అనవమ్మా. నీళ్లు నేను నీకు ఇవ్వడం ఏంటయ్యా, జీవజలాలు నీవే నాకు ఇమ్మంటావు అన్నాడు. మంచినీళ్ళు అడిగాడు ఆమెను. ఆమె మంచినీళ్ళు ఇచ్చినట్టు ఆయన త్రాగినట్టేం లేదు, కానీ ఆమెకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆమె సాక్షిగా మారిపోయింది. యేసు తన జీవిత కాలంలో ఎవరినైనా తృణీకరించాడా? మీకు ఎక్కడన్నా బైబిల్లో కనపడిందా? చిపో పనికి మాలినోడా, నా దగ్గర కూర్చుంటావా నీవని అన్నాడా? సుంకరులు, పాపులు, వేశ్యలు ఎవరొచ్చినా దయగా మాట్లాడాడు. అందులో ఒక పావలవంతన్న మనకొస్తే ఎంత బాగుంటుందండి. అన్నీ వచ్చినాయండి, ప్రేమ రాలేదు. వరాలు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది, ప్రేమ రాలేదు. అందుకే పరిశుద్ధమగునాత్మ, వరములిడునాత్మ. వరాలు ఇచ్చావు చాలు, కానీ ఇప్పుడు మాకు ప్రేమ కావాలి. ఎంత బాగా చెప్పాడు భక్తుడు. ప్రేమ మనకు రావడం అంటేనే మన క్యారెక్టర్ మారడం. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చింది ప్రేమతత్వం కాదు, ద్వేషతత్వం వచ్చింది. ఆదాము నుంచి వచ్చింది ప్రేమించే తత్వం కాదు, తృణీకరించే తత్వం వచ్చింది. ఆదాము నుంచి ఏమొచ్చింది మనకు? అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, కపటం వచ్చింది, వేషధారణ వచ్చింది. ప్రేమ రాలా. కానీ యేసు ద్వారా మాత్రమే మనలోనికి ప్రేమ వస్తుంది. చేంజ్ మై క్యారెక్టర్. ప్రభువా, నా క్యారెక్టర్ని మార్చమని మనం అడగాలి. రోమాపత్రిక, ఇదిగో మన హృదయములలో ఆయన ఏమి కుమ్మరించాడో చెబుతాడు. 5:5 రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములలో ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అన్య భాషలు ఎవరి వలన? ప్రవచనములు ఎవరి వలన? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఎవరి వలన? ఆత్మల వివేచన ఎవరి వలన? స్వస్థపరిచే వరము ఎవరి వలన?
పరిశుద్ధాత్మ వలన. రైట్, బాగా చెప్పారు. మరి ప్రేమ ఎవరి వలన కలుగుతుంది? కలిగిందా మరి? దట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద హార్ట్ అండ్ ద క్యారెక్టర్. ప్రేమ లేనోళ్ళు కూడా ప్రసంగాలు చేస్తారండి. ప్రేమ లేనోళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొడతారండి. తర్వాత వీడే దయ్యం అవుతాడండి. వాడే దయ్యం అవుతాడు. వెళ్ళగొట్టడానికి ఏముండదు. ఇక మనిషికి దయ్యం పడితే వెళ్ళగొట్టొచ్చు తమ్మి, కానీ మనిషే దయ్యం అయితే ఇక వాడిని ఏం చేయలేమని మా మెరసక్క చెప్పింది. కొల్లూరు మెరసక్క, లింగాల వారి ఇంటికి ఇచ్చారు ఆమెను. మొన్న ఇక్కడికి వచ్చారుగా, స్త్రీల కూటానికి వచ్చారు పెద్ద ఆవిడ. ఆ అక్క దగ్గర, పెద్దల దగ్గర ఏదన్నా భిక్ష నేను తీసుకుంటే చెప్తా, వాళ్ళ పేరుతో పాటు చెప్తా. మనిషికి దయ్యం పడితే వదిలించవచ్చు తమ్మి, కానీ ఒక్కోసారి మనిషే దయ్యం అవుతారు. ఇక వాళ్ళలో నుంచి పోవడానికి ఏముండదు, వాడే దయ్యము. వాడు పోవాల్సిందే తప్ప వెళ్ళగొట్టడానికి ఏముండదు అని చెప్పింది అక్క. మనుషులే దయ్యాలు అవుతారు ఎప్పుడు తెలుసా? జ్ఞానము అన్ని వరాలు అన్నీ పొందుకొని ప్రేమ లేకుండా ఉంటారు చూడండి, వాడిని సైతాను బలంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన మనం మార్చబడుచున్నామన్నాడు 2 కొరింథీ 3:18. పరిశుద్ధాత్మ వలన మనం ప్రేమతో నింపబడ్డామన్నాడు రోమా 5:5. మన బ్రతుకులోకి రోమా 5:5 ఎప్పుడు వస్తుందని నేను అంటున్నా. మన బ్రతుకులోకి 2 కొరింథీ 3:18 ఎప్పుడు వస్తుంది? రాదా? ఎప్పుడు భాషలు మాట్లాడుకొని అట్లా ఎత్తపడతారా మరి? There must be a change in your basic character. There has to be a change. No option, no choice. నీకు అసలు ఇది కాక ఇంకో దారి లేదు. యు మస్ట్ చేంజ్. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదండి. ఈ కట్టె ఇలా రాలేదు. మొదటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఇంతే పిసినారోళ్ళమే. తాత ముత్తాతల నుండి మేము ఇంతే కోపిష్టోళ్ళమే. ఇంకా ఇప్పుడు ఏం పోతుంది సార్ అంటే అదే ఆ క్రైస్తవ జీవితం. తాత ముత్తాతల నుంచి వచ్చిన చెత్త చెదారాన్ని కాల్చివేయడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఉండాల్సింది తాత ముత్తాతల లక్షణాలు కాదు, ఎవరి అక్షయ బీజము ద్వారా నువ్వు పుట్టావో ఆ పరలోకపు తండ్రి లక్షణాలు నీలోనికి రప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ నాన్నగారు ఎవరండి? ఆదామా తండ్రి అయిన దేవుడా? చెప్పండి, చాయిస్ ఇచ్చా మీకు. మీ తండ్రి ఎవరు? ఆదామా? మీ తండ్రి పరలోకపు దేవుడు తండ్రి అయిన దేవుడా? మీ తండ్రి ఎవరికి పుట్టారు? ఎవరి వాక్య బీజానికి నూతన జన్మనెత్తారు? ఆదాము ద్వారా అందరూ పుట్టారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ఆదాముకు పుట్టినోళ్ళే. కానీ క్రైస్తవులు మాత్రం ద్విజులు, 2వ జన్మనెత్తారు. ఈ 2వ జన్మ పరలోకపు దేవుని వాక్య విత్తనం ద్వారా పొందారు. కాబట్టి ఆయన లక్షణాలు మనలోనికి రావాలి. రప్పించటానికే నిన్ను మేడగదికి ఆయన రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘమా, చాలామంది నన్ను ఎరగని అన్నారు, కానీ నువ్వైతే ఎరుగననలేదు. బికాజ్ ఆఫ్ ది అప్పర్ రూమ్. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు సండే స్కూల్ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట నేను చెప్పి ముగించేస్తాను. ఎవరికైతే క్యారెక్టర్ కూడా మారిందో వాళ్లకు దేవుడు పునరుద్ధానుడైన మన ప్రభువు యేసురాజు
ఒక అద్భుత వాగ్దానం చేస్తున్నాడు. మూల వాక్యాన్ని మళ్ళీ చూడండి, 8వ వచనం. నీకున్న శక్తి కొంచెం అయి ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామము ఎరుగనని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ మనం ఇంటికి వెళ్దామండి. యేసయ్య చెబుతున్నాడు, ద్వారము నీ ముందు తీసి ఉంచి ఉన్నాను. నోబడీ కెన్ క్లోజ్ ఇట్. నీ ముందు దేవుడు తలుపు తీశాడు. ఆర్థిక ఆశీర్వాదాల ద్వారాలు తీశాడు. నీ పరిచర్య ఫలించినట్లుగా, నీ సాక్ష్యం ఫలించి అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా ద్వారాలు తీశాడు. నీ విరోధులు నీ ముందు సర్వనాశనం అయిపోవునట్లు, నీవు నీ విరోధుల కంటే ఎత్తుగా హెచ్చింపబడినట్లు దేవుడు నీ తలుపులు తీశాడు. నోబడీ కెన్ క్లోజ్ ద డోర్స్. ఎవడును మోయలేకుండా తలుపులు తీయువాడు, ఎవడు తీయలేకుండా తలుపులు మోయువాడు. ఫిలదెల్ఫియాకు ప్రత్యక్షమవుతున్నాడు ఆయన. నీ శత్రువుల తలుపులన్నీ మూసేస్తాడు, నీ తలుపులన్నీ తెరుస్తాడు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి కాదు, క్యారెక్టర్ మారిన వాళ్ళకి. ఫిలదెల్ఫియా సంఘము అని ఆ వర్ణన లోపలికి నువ్వు ఫిట్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు పడితే వాళ్ళు ఆ వాగ్దానం స్వతంత్రించుకోకూడదు, లాభం లేదు. పక్కింటోడికి లెటర్ వచ్చిందండి, బై మిస్టేక్ పోస్ట్ మ్యాన్ నా ఇంట్లో వేసి వెళ్ళాడు అని నేను చదువుకొని సంతోషపడుతున్నా. పక్కింటోళ్ళు అబ్బాయి 30 సంవత్సరాలు, సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంచి పోస్ట్ వచ్చింది, ఢిల్లీకి రమ్మని పిలిచారు. నాకేం 66 ఏళ్ళు, నేను చింపుకొని చదువుతున్నా. కంగ్రాచ్యులేషన్స్, నీ గొప్ప ఉద్యోగం వచ్చింది, నెలకు 2 లక్షల జీతం, నువ్వు వచ్చేసాయి, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు అని అందరినీ పిలిచి దావత్ చేశా, విందు చేశాను, లడ్డూలు, మైసూరు పాకులు అన్ని పంచిపెట్టాను. ఇంటింటికి మిఠాయి ప్యాకెట్. నాకు జాబ్ వచ్చింది. నాకు ఇప్పుడు వచ్చే జాబ్ వచ్చే ఏజా, జాబ్ ఊడిపోయే ఏజు, రిటైర్మెంట్ అయిపోయే ఏజు అయిపోయినా, రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. నాకు వస్తుందా జాబు? ఎందుకండి మిఠాయిలు పంచి పెడుతున్నారు అంటే మా ఇంటికి లెటర్ వచ్చిందండి. అరే తెలివేమైపోయింది ఆ పెద్ద మనిషి, నీకు ఉద్యోగం రావడం ఏంటి, నీ వయసు ఎంత, నీవేంటి, అసలు ఎవరికి వచ్చింది అది? లెటర్ సరిగా చూడు. లెటర్లో పక్కింటోళ్ళ పేరుంది, అడ్రస్ చూస్తే పక్కింటోళ్ళది. అది ఈ స్వీట్ బాక్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చిన లెటరు ఇప్పుడు ఈనాటి సంఘాలందరూ చదువుకుంటున్నారు. దేవుడు అంటాడు, బాబు అది నీకు కాదు, నీకు కాదు. ఎవరి క్యారెక్టర్ అయితే మారిపోయిందో, ఎవరి స్వభావం మారిపోయిందో, ఎవరైతే నా నామమును ఎరుగనని ఎట్టి పరిస్థితుల్లోనూ బొంకకుండా ధైర్యంగా నిలబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే 2 కార్యాలను అనుభవించారో, అటు వరాలు పొంది ఇటు ధైర్యాన్ని కూడా పొంది, అటు వరాలు పొంది ఇటు ప్రేమతో కూడా నింపబడి, పరిశుద్ధాత్మ కార్యములోని 2 కోణములను ఎవడు అనుభవించి పేతురు యోహాన్ల వలె ధైర్యంగా ఎవడు నిలబడతాడో, అలాంటి వాళ్లకు ఆ లెటర్ రాశాను నేను. నువ్వు చదువుకుంటావేంటి? సాక్ష్యం ఇవ్వాలంటే భయం, ఎవడైనా కొడతాడేమో చంపుతాడేమోనని భయం. దేవుని కొరకు నీ త్యాగం ఎంత, నీ సమర్పణ ఎంత, నువ్వు పోగొట్టుకున్నది ఎంత, దాచుకున్నది ఎంత, దేవునికి లెక్కలు తెలియవా? యు మస్ట్ క్వాలిఫై టు బి కాల్డ్ ద చర్చ్ ఆఫ్ ఫిలడెల్ఫియా. దేవుడు నీ మెడకు బోర్డు తగిలించాల, వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులు.
వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులు. తమకున్న శక్తి కొంచెమైనను శక్తికి మించి తెగిస్తారు దేవుని కోసం. ధైర్యం వీళ్ళకు. పీకకి కత్తి పెట్టినా సరే యేసయ్య నా దేవుడు అంటారు. వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులని. దేవుడు నీ మెడలో బోర్డు వేయగలిగితే ఈ వాగ్దానం నీకు చెందుతుంది. తలుపులు నీ ఎదుట తీసి ఉంచాను, ఎవడు మోయలేడు. సర్వ ప్రపంచం ఎదురొచ్చిన నువ్వే గెలుస్తావు. నువ్వు ముందుకు సాగిపోతావు. నువ్వు గమ్యాన్ని రీచ్ అవుతావు. రండి మనం స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.